పెద్దమ్మగారు తన మేనకోడల మాదిరిగా చాలా బాగా చేసినారు. ఇప్పుడు ఎవరి చేత తీయిద్దాం? చూసావా అమ్మా, ఆవిడ తన మేనకోడల జీవితం బాగుండాలని ఎలా తప్పిస్తున్నారు? ఆవిడ మంచితనంలో కొంచెమైనా అలెక్కికుంటే అలెక్కి కాపురం ఇలా ఏడ్చేది కాదు. అది కాదమ్మా, పాపం వదిని చూడండి, ఆవిడలా చెప్పగానే ఎలా ఫీల్ అవుతుందో. అసలు వదిని ఇవన్నీ చేయలేదనిపిస్తోందమ్మా. అన్నయ్య, నువ్వు నోరు మూసుకో. నటించే వాళ్లకు బూటకపు కన్నీళ్లు చాలా వస్తాయి. పెళ్లి కూతురు చేత తీయిద్దాం. రామ్మ పెళ్లి కూతురా రా. ఎవరి పేరు వచ్చిందే? సిద్ధు. అనుష, ఇప్పుడు నువ్వు సిద్ధులాగా యాక్ట్ చేయాలి. సిద్ధు ఏడి? ఏమో కనిపించట్లేదు. సిద్ధు లగేజ్ ఎక్కడుంది? ఆ లెఫ్ట్ సైడ్ గదిలో ఉంది. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. సూపర్ గా చెప్పారు. ఇక మొదలు పెట్టు అనుష. అనుష గారు, శ్రీకర్ గారి మీద మీకు ప్రేమ ఉంది. అసలు మీ మీద శ్రీకర్ గారికి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే పెళ్లికి ముందు మీరు శ్రీకర్ గారికి కొన్ని చిప్స్ ఇవ్వాలి. అయ్యో, అంటే ఏంటో కూడా మీకు అర్థం కావట్లేదా? ఇది కూడా తెలియకుండా మీరు ఎలా డాక్టర్ అయ్యారండి? అన్నీ డైరెక్ట్గా చెప్పమంటే నేను ఎలా చెప్పను? చిప్స్ అంటే ఏంటి? సిద్ధుని అడగండి, చెప్తాడు. సిద్ధు ఇప్పుడు లేడు కదా, నువ్వు చెప్పు. అది అవును, చిప్స్ అంటే ఏంటి అనుష? ఎంతమంది అడిగితే చెప్పడం నా వల్ల కాదు. అరే అనుష, చెప్పమంటుంటే. ఇప్పుడు చిట్టి తీయాల్సిందే మా రెడ్డమ్మ. ఎవరి పేరు వచ్చిందా లేఖ్య? జగదీశ్వర్ రెడ్డి గారి పేరు. మా జగప్ప పేరు వచ్చినదే. మా గుర్రంకొండ రెడ్డమ్మ దయ వల్ల మా రెడ్డమ్మ మాకు దక్కినాది. మా కడప రెడ్డమ్మ కళ్లలో సీమ పౌరుషం కనబడతా ఉండాది. మా కడప రెడ్డమ్మ శ్వాసలో సీమ శబ్దం వినిపిస్తా ఉండాది. మా రెడ్డమ్మ మా సీమకే ఆడపడుచు.
రెడ్డమ్మ కన్నీళ్లు కారిస్తే మా అందరి కళ్ళలో కన్నీళ్లే. మా రెడ్డమ్మ కళ్ళలో ఆనందం చూస్తే మా అందరికీ ఒక పండగే. ఈ సీమ గడ్డలో ప్రతి ఒక్కరి గుండెల్లో మా రెడ్డెమ్మ శాశ్వతంగా నిలిచిపోయినాది, శాశ్వతంగా నిలిచిపోయినాది. శాశ్వతంగా నిలిచిపోయినదే. ఇప్పుడు మన రాజేశ్వరి గారు చీటీ తీస్తారు. ఇయ్యాల్సిందే, మీరు ఇయ్యాల్సిందే, ఇయ్యాల్సిందే. నీలాంబరిగా యాక్ట్ చేయాలి. కమాన్ 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 రండి రండి. అరే చేయండి ఆంటీ, చేయండి. సూపర్ ఆంటీ. అన్నయ్య, ఇంతమంది యాక్ట్ చేశాం కదా, మరెవరు బాగా చేశారు? దీనికి నేను నాగిరెడ్డి జడ్జిలం కాబట్టి మేము డిస్కస్ చేసుకుని చెప్తాం. దా నాగిరెడ్డి. ఓకే ఓకే. అటెన్షన్ ఎవ్రీబడి, ఇక్కడ అందరూ బాగా యాక్ట్ చేశారు, కానీ గిఫ్ట్ ఎవరికో ఒక్కరికే ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఎవరికంటే ఎవరికి బావగారు? ఎవరికి? ఆ గిఫ్ట్ ఎవరికంటే నాకొద్దు, మా అక్కకి ఇవ్వండి. నాకొద్దు, అంకికి ఇవ్వండి. అమ్మ నాకొద్దు, సూర్యకి ఇచ్చేయి. నాకొద్దు, మరదలకి చేయండి. నాకొద్దు, అలికి ఇచ్చేయండి. ఆగండి ఆగండి ఆగండి. ఈ గిఫ్ట్ మాకొద్దు మాకొద్దు అంటా ఉన్నారంటే ఇందులో వాళ్ళ త్యాగం కనిపిస్తా ఉండాలి. కాబట్టి ఈ గిఫ్ట్ అందరికీ చెల్లుతుంది. ఇంటికి ఈ గిఫ్ట్ ఏంటి? ఏమో అరే, చాక్లెట్స్. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అలేఖ్యని చూస్తున్నాను. ఆనంద్ చెప్పిన మాటలను బట్టి అలేఖ్య ఏమీ చేయలేదనిపిస్తుంది. ఎవరో వెనకాల ఉండి అలేఖ్యతో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా నా కొడుకు ఎక్కడ లేడు, ఎక్కడ లేడు.
బాబు 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 ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. బావా ఏమైంది బావా? నీ కార్ దిగేసరికి నువ్వు కంగారుగా పరిగెడుతూ కనిపించావు. ఏం జరిగిందన్నయ్య? సూర్య, ఏమైంది సూర్య? నా కొడుకు కనిపించాడమ్మా. ఆ రాక్షసి నీ కొడుకు ఈ ఇంట్లోనే ఉన్నాడు, చూసుకో, మిమ్మల్ని అందరినీ ఎలా ఆడుకుంటానో చూసుకో అని మనల్ని అందరినీ ఇండైరెక్ట్ గా ఫూల్స్ చేస్తుందమ్మా. బావా వద్దు బావా, మనం అసలు ఇక్కడికి రావడమే తప్పు. సంధ్యను కూడా పిలుస్తాను, మనమంతా కలిసి వెళ్ళిపోదాం. అవును సూర్య, ప్రకాష్ చెప్పింది కరెక్ట్. ఈ రాక్షస మనసు ఇలా తయారైందని ఆ లేఖ్యదేవ్ గారికి ఏం తెలుసు? పాపం, తన మేనకోడల జీవితం బాగుండాలని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈవిడి గారు ఆవిడ నమ్మకాన్ని కాలరాస్తూ మనందరితో ఆడుకుంటుంది. వద్దు సూర్య, మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం పదా. అన్నయ్య, మన కళ్ళ ముందే మనకు మన బాబుని చూపిస్తూ ఏం చేస్తారో చేసుకుని వార్నింగ్ ఇస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? రా అన్నయ్య, మన ఇంటికి వెళ్ళిపోదాం. మన బాబుని మనం ఎలాగైనా తెచ్చుకుందాం. పదా అన్నయ్య. అసలు అలేఖ్యదేవి గారు ఏదో చెప్పారని మనం ఒక మెట్టు దిగి ఇంటికి రావడమే మనం చేసిన పెద్ద
అసలు ఆ లేఖ సంగతి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. మా అన్నయ్యను తానే మర్డర్ చేయించి నువ్వు మర్డర్ చేసావని క్రియేట్ చేసి నీకు నాకు మధ్య గొడవలు సృష్టించింది. నేను మీ మీద పగబట్టేలా చేసింది. ఆ అలేఖ్య ఎలాంటి పని చేయడానికైనా తెగిస్తుంది. ముందు మనమంతా కలిసి ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అలేఖ్య రక్తంలో జాలి దయ లేవన్నయ్యా. పసిబిడ్డిని అర్ధరాత్రి పూట రైల్వే స్టేషన్లో వదిలేసిన కిరాతకురాలు. తను అనుకున్న పంతం నెగ్గడం కోసం బాబుని ఏమైనా చేయగలదు. మనం ఇప్పుడే జాగ్రత్త పడదామన్నయ్యా. అవును సూర్య, ఇలాంటి రాక్షసికి విడాకులతో పరిష్కారం చేయకూడదు. శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టాలి. మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దురా. ఆ లక్కీదేవి గారి బతమాలితే ఆవిడ మీద జాలిపడి ఇక్కడికి వచ్చాం. వద్దురా, మనం అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలేఖ్య మారిందని భ్రమపడ్డాను, కానీ అలేఖ్య మారలేదు. ఇప్పటి వరకు బాబుని తన దగ్గరే ఉంచుకొని నాటకాలాడేది. ఇప్పుడు బాబుని మనకు చూపిస్తూ దాస్తూ దాగుడు మూతలాడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోయామంటే ఇంకెప్పుడు బాబుని మనం దక్కించుకోలేం. ఆ నరరూప రాక్షసి బాబు విషయంలో ఎలా డ్రామాలాడుతుందో మనం కూడా డ్రామాలాడదాం. ఈ పెళ్ళైపోయేలోపు బాబుని ఎక్కడ దాచి ఉంచినా సరే వాణ్ణి మనం దక్కించుకుందాం. బాబు మన చేతికొచ్చాక అలేఖ్య అంతు తేలుస్తాను. అలేఖ్యని నడి రోడ్డు మీద గీడుస్తాను. అలేఖ్య బాగోతాల్ని బయట పెడతాను. అందరూ అసహించుకునేలా చేస్తాను. ఒంటరిదాన్ని చేస్తాను. అలేఖ్యని ఒంటరిదాన్ని చేస్తాను. చూస్తాను ఇంకా ఈ పెళ్లిలో ఎన్ని అవమానాలు చేస్తుందో చూస్తాను. అలేఖ్య పాపం పండే వరకు చూస్తాను. నా గుండె సలసలా మరిగిపోతుంది. ఇది తుఫానుగా మారుతుంది. బాగున్నాయారా? మంట ఒక్క నిమిషం. వేంకులు గారు బజ్జీలు అద్భుతంగా వేస్తున్నారండి. ఇలా ఆడాళ్ళు కూడా వేయలేరు. ఎక్కడ నేర్చుకున్నారు? వదిన గారు నేనే నేర్పించాను. ఏదో సరదాగా నేర్పుతుంది అనుకున్నాను కానీ అదే పర్మనెంట్ జాబ్ అవుతుంది అనుకోలేదు. బాబాయ్ ఏమైనా గాని ఈ పెళ్లి పుణ్యమాని నాకు నీ చేతి బజ్జీలు తినే భాగ్యం దక్కింది. థ్యాంక్ యూ అంకుల్. బజ్జీలు ఇప్పుడే కదరా పెట్టున్నాను, అప్పుడే తినేసినరా? బజ్జీలు బాగున్నాయి అంకుల్. ఇంక ఈరోజు అన్నం తినము. సరే బాగా తినండి. అంకుల్ మా ముగ్గురికి ఉల్లిపాయలు కూడా పెట్టండి. జాగ్రత్త, తినగలండి. మెల్లగా మెల్లగా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి శర్మ గారు. పెళ్ళయ్యేంత వరకు మీరు మీ శిష్యుడు ఇక్కడే ఉండి అన్ని పనులు దిగ్విజయంగా జరిపించాలి. అలాగేనమ్మా, అందుకే మురళి నాకు ఇక్కడ డ్యూటీ వేశారు. డ్యూటీ వేయటం ఏంటి? శర్మ గారు మా డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తారండి. దాంతో పాటు పౌరహిత్యం కూడా చేస్తారు. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈయనకే బాధ్యతలు అప్పచెప్తాం. ఓ అలాగా, వెరీ గుడ్. క్యారీ ఆన్. నమస్కారం సార్. నమస్కారం. మార్నింగ్ సార్. శర్మ గారు, తాగుడు నుంచి ఏదైనా ప్రమాదం రావచ్చు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి. అలాగే సార్.
వదిన గారు ఇదిగోండి. ఆ బాబు ఇంక నాకొద్దు. అమ్మ సంధ్య, అయ్యో వద్దు పిండి. వయ్యారు వరి ఇవరేం కడుపు నిండా తిను. అమ్మా సంధ్య, ఈ బజ్జీలు ఎప్పుడు తినం కదా, తినరా తిన్. రండి కూర్చోండి, బజ్జీలు తిందరు గాని. రా పెద్ద అబ్బాయి రా. సంధ్య భర్త ప్రకాష్ పిన్ని. అందరికంటే నువ్వే ఆలస్యం బాబు. కొద్దిగా అర్జెంట్ పనులుంటే చూసుకొని వచ్చాను అత్తయ్య. ప్రకాష్ నువ్వింకా రాలేదేంటని పిన్ని నీ గురించి 10 సార్లైనా అడుగుంటుంది. అరే పర్లేదు బాబు, కూర్చో. ఐశ్వర్య, సూర్యకివ్వు. చాలా వేడిగా ఉంది. నువ్వు కాదు, బజ్జీలు. తీసుకో ప్రకాష్. బాగున్నాయి కదా. తీసుకో ధనుష్. నాకొద్దు. అత్తయ్య ఇంకో 2 బజ్జీలు వేసుకోండి. అలేఖ్య, మీ ఆయన కూడా 2 బజ్జీలు వేయమ్మా. ఇవ్వు. ఆపో! ఇక్కడ మండిపోతుంది. ఎక్కువ బజ్జీలు తిన్నాను కదా, నోరు మండిపోతుంది. అలవాటు. తప్పుకోండి 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 తప్పుకోండి. బావకి నోరు మండిపోతుంది, కొంచెం షుగర్ వేసుకో. ఏంది సూర్య గారు, ఈ మాత్రం దానికి మండిపోతుంది అంటున్నారు? అదే మా రెడ్డమ్మని చూడండి, రాయలసీమ గొడ్డుకారమైనా గుంటూరు మిచ్చినైనా సరే నవిలి పారేయాల్సిందే. మా రెడ్డమ్మ చిన్నప్పుడే సీమ పౌరుషాన్ని మింగినది. రెడ్డమ్మ కొరుకు, ఒకసారి కొరుకు చూపించమ్మా. చూసారా మా రెడ్డమ్మ ఎట్టా తిన్నదో? మా కడప రెడ్డమ్మ అనిపించుకున్నది. నువ్వు కూర్చో రెడ్డమ్మ, నేను సర్వ్ చేస్తాను. తీసుకోండి, తీసుకోమ్మా.
చూస్తున్నావు? అసలు మీ అందరినీ చంపేయాలి. డబ్బు ఉందన్న పొగరుతో నోటు వచ్చినట్టు మాట్లాడక ఐశ్వర్య. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అలీకి ఏం చేసిందని మీ అందరూ అలీకి మీద రుసరుసలాడుతున్నారు. ఏం చేసిందో నీకు తెలీదా? మా అన్నయ్యని చంపించాలని చూసింది. ఎందుకు చంపించాలని చూసింది? నీలాగే ఆవిడికి డబ్బు పొగరు. Shut up! నన్నేమైనా అను, అంతేగాని నా అలీకేనేమైనా అంటే మీ అందరి నాలుకలో తెగ్గొస్తాను. మీ అందరూ మీ అన్నయ్యని శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారా? ఆ రాముడికైనా ఒక గుణం తక్కువ ఉంటుందేమో గాని మా అన్నయ్యకి మాత్రం ఒక గుణం ఎక్కువే ఉంటుంది. అలాంటి మా అన్నయ్యని నువ్వు అలేఖ్య కలిసి చేయని నేరంలో ఇరికించాలని చూస్తున్నారు. అన్యాయంగా చంపించాలని చూస్తున్నారు. ఆకాశం వైపు ఉమ్మేస్తే అది మన మీదే పడుతుందని మీరు తెలుసుకోండి. అంటే మీ అన్నయ్య మీకు ఒక ఆరాధ్య దైవం అంటావు? అవును. మీ అన్నయ్య మీకు ఒక లెజెండ్ అంటావు? ఖచ్చితంగా. మీ అన్నయ్య ఏకపత్నివ్రతుడు అంటావు? అంతే అంతే అంతే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ సంగతి మీకు చెప్తాను. మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాను. ఈ విషయంలో మీ మనసును నొప్పిస్తాను. మమ్మల్ని క్షమించండి. సంధ్యారాణి, మీ అన్నయ్య విశ్వరూపం చూసి నీ బుర్ర గిర్రున తిరిగిందా? ఇది చూడగాని నీకు మీ అన్నయ్య మీదున్న ఒపీనియన్ మారిపోయిందా సంధ్యారాణి? చెప్పు.
మీ అన్నయ్యకి అలేఖ్యతో పెళ్లి జరక్క ముందే అపూర్వ అనే అమ్మాయితో పెళ్ళైపోయింది. ఇదంతా నిజమా ఐశ్వర్య? నిజం, భయంకరమైన నిజం. అయినా మీది ఫెవికాల్ ఫ్యామిలీ కదా, ఏది దాచుకోరు కదా. మరి మీ అన్నయ్య ఈ విషయం మీ దగ్గర ఎందుకు దాచాడో చెప్పు. ఆ సూర్యనారాయణ మోసం చేయడం అనేది ఎప్పటినుంచో ప్రారంభం అయింది. మీకు తెలియకుండా ఎన్నెన్నో చేశాడు. ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేశాడు. అదిగో చూడు, నా అపూర్వం చూడు, నాతో కలిసి చదువుకున్న అపూర్వం చూడు. ఇప్పుడు మా అందరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. మీ అన్నయ్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు. మీ అన్నయ్య దేవుడు దేవుడు అని పొగిడావు కదా, ఇప్పుడు చెప్పు. మీ అన్నయ్య దేవుడా దయ్యమా, రావుడా రాక్షసుడా, చెప్పు. ఆడపిల్లలకి మాయ మాటలు చెప్పి ప్రేమ అనే ఊపిలో దింపి వాళ్ళని శుభ్రంగా వాడుకుని వదిలేసే రాక్షసుడు మీ అన్నయ్య. స్నేహం అనే అందమైన పదానికి మరకలు అంటించిన రాక్షసుడు మీ అన్నయ్య. నా అపూర్వం నాకు దూరం చేసిన మీ అన్నయ్యని చంపాలని చూడటాన్ని చేసింది తప్ప? చెప్పు, నేను చేసింది తప్ప? పిచ్చెక్కిన కూతుర్ని చూసి మతిపోయిన ఆ ఠాగూర్ మాటలు విని మీరంతా నా చెల్లెల్ని అవమానిస్తున్నారు. ఇదిగో మీ అన్నయ్యని చంపించిపోయింది, చంపించాలని చూస్తుంది, చంపబోయేది నేనేనని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అంతేగాని ఆ పని చేయించాల్సిన అవసరం నా చెల్లెలికి లేదు. ఇదంతా అసలు చేయిస్తుంది ఆ ఠాగూరే. వాడే అన్ని నాటకాలు ఆడుతూ ఆడిస్తున్నాడు. మర్చిపోండి, నా చెల్లెలు మీకు ఏదో ద్రోహం చేస్తుందనేది మర్చిపోండి. అసలు మీ అన్నయ్య పెద్ద ద్రోహి అని గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య, ఏంటిది? కళ్ళు కూడా నమ్మలేని నిజాన్ని నాకు చూపించావు. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మీ అన్నయ్య కూడా అలాంటి వాడే. నా అపూర్వ చావుకి కారణమైన మీ అన్నయ్య బ్రతికేది కొన్నాళ్లే. అలా అనక ఐశ్వర్య, మా అన్నయ్య చేసిన తప్పుకి చావునే శిక్షగా వేస్తావా? ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేసి వాళ్ళకి నరకం చూపించి వాళ్ళ చావుకి కారణమైన మీ అన్నయ్య లాంటి వాళ్ళకి చావే శిక్షగా వేయాలి. మా అన్నయ్య చేసిన తప్పు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. మా అన్నయ్య దుర్మార్గుడే, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే రాక్షసుడే. కానీ మా రక్తం పంచుకున్నవాడు. మాకు మా అన్నయ్య లేకపోతే మేము తట్టుకోలేం ఐశ్వర్య. ప్లీజ్ ఐశ్వర్య. చూడు సంధ్య, ఇప్పుడు నీకు చూపించిందే అలేఖ్యకి చూపిస్తే ఏం అవుతుందో తెలుసు కదా. అప్పుడు అలేఖ్య ఏం చేస్తుంది? నాకంటే ముందు అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రగిలిపోయి మీ అన్నయ్యని పొడిచి పారేస్తుంది. చెప్పమంటావా? ఇప్పుడు వెళ్ళి చెప్పమంటావా? ఐశ్వర్య ప్లీజ్ చెప్పొద్దు ఐశ్వర్య, ప్లీజ్. లే, ముందు పైకి లే. లే. మా అన్నయ్య చేసిన పాపం మామూలు పాపం కాదు. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించి మీ అందరికీ దూరంగా మా అన్నయ్యని తీసుకెళ్తాము. మాకు కొంచెం టైం ఐశ్వర్య. ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడైనా ఆడవాళ్ళు ఉంటారు కదా. మీ అన్నయ్యని అలా తీసుకెళ్ళడం పరిష్కారం కాదు, చంపడమే పరిష్కారం. ప్లీజ్ ఐశ్వర్య, ఆ మాట అనుకు ప్లీజ్. మీ అమ్మ వాళ్ళకి ఇప్పుడు చెప్తావో తర్వాత చెప్తావో నీ
ఇష్టం. మీరంతా అలేఖ్యనలా చూడడం భరించలేకే నేను నీకు మాత్రమే చెప్పాను. నువ్వు బాగా చదువుకున్న దానివి, నిజాలేవో తెలిసిన దానివని చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, శ్రీకర్ అనూషల పెళ్ళయ్యేంత వరకు మాత్రమే మీ అన్నయ్య బతికుంటాడు. తర్వాత ఖచ్చితంగా చచ్చిపోతాడు.